సాకులు పెట్టి పనులు ఆపాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఏ రకంగానైనా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తాడా ఒక ముఖ్యమంత్రి? ఈ పనులు ఆపాలని చేస్తాడా? నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు, చెయ్యి. ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసిపోయింది, నేను టీవీలో చూశాను. ఆసుపత్రి ఏముంది, స్ట్రక్చర్ అంతా పరికరాలు బిగించడమే కదా. సీఎం గారు పదే పదే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కానీ బయట కానీ. సార్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎంతో మంది కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఈయన దొడ్డిదారిని ఎన్ని పార్టీలు మారింది? మొదలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, మొదలు బీజేపీ మొదలు బీజేపీలు ఉండే, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిండు, రేపు అందులోకెళ్ళి మళ్ళీలోకి పోతాడో తెలియదు. ఆయన తొక్కుడు పక్కొని మీ ముందుకు పోవుడు అర్థమైంది, కానీ అది ఎప్పుడు నడవది, తాత్కాలికం. దీర్ఘకాలికంగా ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, నిజం నిలబడుతుంది, న్యాయం గెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏదో క్రూర ముఖాల నుంచి వచ్చినా అని వికృతంగా మాట్లాడు అదే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేను తొక్కుతా, పండబెడతా, చీరుతా, సింపుతా, పేగులు మేడలు వేసుకుంటా, లాగులో తొండలు జొరగొడతా, కళ్ళ గుడ్లు కూడా వీక్తా, ఇదేమనికి కావాలండి? మార్పు అంటే ఏంది? ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. నువ్వు ఏం మార్పు తెచ్చినావు? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధును బంద్ చేసినావు, కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, మా ఉచితంగా చేప పిల్లలు ఇచ్చే వాళ్ళ మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చుడు బంద్ చేసినావు, నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు, దళిత బంధు బంద్ చేసినావు, బీసీ బంధు బంద్ చేసినావు, పేదలందరినీ రోడ్ల మీద తెచ్చినావు కదా, రైతులు లాగం పెట్టినావు. నిన్ననే పోలీస్ రిపోర్ట్ వచ్చింది. ఏం రిపోర్ట్ వచ్చింది? 41% కేసులు పెరిగినాయి. ఈయన తెచ్చిన మార్పు ఏంటంటే పోలీస్ కేసులు మాత్రం పెరిగినాయి. కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 41% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే హత్యలు కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, అదే రేప్ కేసులు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, మర్డర్లు, రకరకాల కేసులు పెరిగినాయి. అసలు పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ కూడా కుప్పగూలిపోయింది. ఏ ఒక్క వ్యవస్థ కూడా బాగలేదు. నువ్వు ఏం చేసినావు? ఆరోగ్యంలో బాగుపడ్డదా? ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఇప్పుడే నేను మాట్లాడిన అక్కడ ఇదే ఏకశిలా పార్క్ దగ్గర ఏమన్నాడు రేవంత్ రెడ్డి? నా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఛాయ్ తాగేంత సేపట్లో మీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు. నెలవాయ్ 12 నెలలు బాయ్ 12 నెలలు పోయిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు వరంగల్లో ఇచ్చిన మాట నీకు గుర్తులేదా? ఎన్ని ఛాయలు తాగినావు ఇప్పటికీ? ఛాయ్ తాగేంత సేపట్లో రెగ్యులరైజ్ చేస్తా అన్నావు, ఇప్పుడు యాదికి వస్తలేదా? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఏం చేసినావు? వరంగల్కు కేసీఆర్ గారు ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చిండు, ఎన్ని కాలేజీలు ఇచ్చిండు, వరంగల్ అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు చేసిండు కేసీఆర్ గారు. నువ్వు చేసింది ఏమున్నది? ఎంతసేపు కేసీఆర్ను దిట్టుడు, ఎంక్వైరీలు, ఇంతకు మించి నువ్వు పాలసీ ఉందా? పాలసీ గురించి అడిగితే పోలీసులు తోలుతావు, అంతే కదా. నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతావు. థ్యాంక్ యూ.